బాబాయ్ నమస్తే. చెప్పు. మీ పేరు? రమేష్. ఏం పని చేస్తారు? అదే పాలాపారం. ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం బాగానే ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు మీద ఎలా వస్తుంది ఆదాయం? పర్లేదా? మాకు ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది? అసలు సంవత్సరం పరిపాలన అసలు ఏ క్లాస్గా ఉంది ఆయన పరిపాలనకే? మాకు అభివృద్ధి కావాలి ఆయన పరిపాలన. ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పేరుతో 3 పథకాలు అమలు చేశారు. ఇప్పుడు 3 పథకాలు కూడా ప్రజలందరికీ అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అయితే మనకే లేరు. వాళ్ళు పెద్ద చదువులు చదువుతున్నారు. మన ఇంటి పక్కన వాళ్ళకి అందరికీ బండి. ముగ్గురుంటే ముగ్గురికి బండి, ఇద్దరికి బండి. దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 బండ్లు ఉచితం. 2 బండ్ల బండి మనకి. ఎలా అనిపించింది అసలు? ఉచిత గ్యాస్ బండి అంటే ఎలా అనిపించింది? ఇప్పుడు ఉచిత గ్యాస్ అంటే బాగానే ఉంది. త్వరలో మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. ఉచిత బస్సు అనవసరం. ఎందుకు అంటారు? అనవసరం. అది ఎందుకు? దాని బదులు వేరే ఏదైనా పెడితే బాగుంటుందా? ఏదైనా పెడితే బాగుంటుంది. ఇప్పుడు గత పరిపాలనలో చూసుకుంటే 3,000 రూపాయల పెన్షన్ 4 విడతలు పెంచారు. అదే ఈ పరిపాలనలో చూసుకుంటే 4,000 రూపాయలు ఒకే విడతలు ఇచ్చారు కదా, ఎలా అనిపించింది? పెద్దోళ్ళందరికీ వృద్ధులందరికీ ఏ క్లాస్కి ఉందన్నారు. ఎలా అనిపించింది అసలు? బాగానే ఉంది అది. ఇప్పుడు చూసుకుంటే మొన్న జగన్ కారు కింద పడి గంగయ్య అనే వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఆ కారణం చేత జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అది మనకు తెలియదండి, పెద్దోళ్ళకి. ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవారు, ఈ ప్రభుత్వంలో లేరు. ఎలా అనిపించింది అసలు? వాలంటీర్లు లేకపోవటమే మెరుగు. ఎందుకంటారు? వాళ్ళు ఉండే ఏం చేస్తున్నారు? వాళ్ళకి జీతాలు తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నారు. నెలకు 1 రోజు చేసేవాళ్ళు వాళ్ళు. అంటే మేము పథకాలన్నీ అమలు చేస్తాం, వాలంటీర్స్ ద్వారా అందరికీ సమస్యలు తెలుసుకుంటాం అంటున్నారు. ఏం తెలుసుకున్నారు వాళ్ళు? వాలంటీర్లు ఏదో అర్ధరాత్రి పూట, సాయంకాలం పూట వాళ్ళకి ఖాళీగా ఉన్న టైంలో వచ్చేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ మూలాన మనకేమీ లాభం ఏం లేదమ్మా. ఇప్పుడు పెన్షన్ టైం టు టైం ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఇస్తున్నారుగా. 1వ తారీఖు ఆదివారం వస్తే 31 ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే గతంలో రైస్ వ్యాన్లు లేవు, రైస్ వ్యాన్లు ఉండేవి. ఆ రైస్ వ్యాన్లు కన్నా వెళ్ళి తీసుకొచ్చుకుంటాం మెరుగు, డిపో కాడికి వెళ్ళి. ఇప్పుడు ఎందుకంటారేమో వాళ్ళు మనం మధ్యాహ్నం ఇంటికాడ ఉన్నాం, వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తీసుకెళ్తాం? మళ్ళీ ఆ వ్యాన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. అది లేవలేని వాళ్ళకి, వృద్ధులకి నిజంగా ఇంటికి తెచ్చిస్తున్నారా? తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే గతంలో ప్రభుత్వ పాఠశాల ఎలా అనిపించింది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా అనిపించింది? ఇప్పుడు ఏ క్లాస్ ఉంది అసలు? బాగున్నాయి అంటారు అసలు. పుస్తకాల క్వాలిటీ కానీ, పుస్తకాలు కానీ, డ్రెస్ క్వాలిటీ కానీ, తినే క్వాలిటీ కానీ. ఇప్పుడు తినే క్వాలిటీ మన వాళ్ళు 10 రోజులకు ఒకసారి వెళ్ళి చూసుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యం పెడుతున్నాం అంటున్నారు. నిజంగా పెడుతున్నారు? సన్న బియ్యం పెడతాం అంటున్నారు కానీ ఇంకా పెట్టలేదు అనుకుంటా. పెడతారు ఆగస్టు నుంచి ఎప్పుడో పెడతారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? అసలు ఎరగదీసేద్దా ఆయన పరిపాలన. నిజంగా ఇప్పుడు మీకు ఏదైనా ప్రజలకు సమస్యలు వస్తే ఆయన ఆదుకుంటున్నారా? అసలు ఇంటికి వెళ్తే చాలు సమస్య తీరిపోతుంది. మీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు ఎలా అనిపించినాయి అసలు? బాగానే ఉన్నాయి. 10 రోజులకు ఒకసారి చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. గత ప్రభుత్వంలో నవరత్నాల పథకాలు నచ్చాయా, లేదంటే ఈ ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు బాగున్నాయి? ఈ ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు. ఇప్పుడు చూసుకుంటే గతంలోనే మధ్యాహ్న రేట్లు, ఇప్పుడు మధ్యాహ్న రేట్లకి ఎలా అనిపించింది అసలు? తగ్గినాయి కదా మద్యం రేట్లు. ఎంతవరకు అంటే లైన్లో నుంచోవాలి, గొడుగులు పట్టుకోవాలి, అంతా దరిద్రంగా ఉండేది. క్వాలిటీ ఎలా అనిపించింది అసలు? క్వాలిటీ బాగానే ఉన్నాను. థ్యాంక్ యూ.